సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ అవి. సో ఈరోజు వీడియో ఏంటంటే చాలా డేస్ తర్వాత వ్లాగ్ అయితే తీస్తున్నా. ఎందుకు అని ఒక చిన్న మెయిన్ రీజన్ అయితే ఉంది. ఏంటంటే మన సూపర్ రాజా అన్న అయితే చాలామందికి తెలుసు, ఇక్కడ ఫోటో ఇస్తా. అండ్ అన్న అయితే సింగిల్ షాట్ మూవీ అయితే షూట్ చేసిండు. అది 19th అయితే రిలీజ్ అవుతుంది. అండ్ ఈరోజు అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్. ఈరోజు డేట్ వచ్చేసి 12th September. సో ప్రసాద్ ల్యాబ్స్లో మన ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే పెట్టిండు. సో అందరిని అయితే ఇన్వైట్ చేసిండు ఇన్స్టాగ్రామ్లో. సో నేను కూడా వెళ్తున్నాను అన్నని సపోర్ట్ చేయడానికి. సో ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, డైరెక్ట్గా వెళ్ళిపోదాం. అండ్ వెదర్ అయితే సూపర్ ఉంది, కాకపోతే లేట్ అయిపోయింది కాబట్టి ఇంకా ఫాస్ట్గా వెళ్ళాల్సి వస్తుంది. సో డైరెక్ట్ దిల్షుఖ్నగర్కి వెళ్ళిన తర్వాత కలుద్దాం. మెట్రోకి వెళ్ళాలి ఫస్ట్. మెట్రోకి దిల్షుఖ్నగర్ నుంచి హైటెక్ సిటీ వరకు మెట్రోలో వెళ్ళి అక్కడ నుంచి ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్ళాలి ప్రసాద్ ల్యాబ్స్కి. అండ్ ఎవరు రావట్లేదు, నేను ఒక్కరినే అయితే వెళ్తున్నా ఈసారి. సో చూద్దాం. సో గాయ్స్, కర్మన్ఘట్ దగ్గర ఆటో అయితే కొంచెం లేట్గా దొరికింది. అండ్ ప్రజెంట్ ఇక్కడనే 10 అయిపోతుంది నాకు, ఇంకా మెట్రో కూడా రాలేదు. సో మెట్రో రాగానే డైరెక్ట్ అయితే మనం పంజాగుట్ట వెళ్ళాలి. పంజాగుట్ట నుంచి ర్యాపిడో బుక్ తీసుకొని వెళ్ళాలి. కాకపోతే 10కి స్టార్ట్, ఇంకా 10 అయిపోయింది, ఇక్కడనే కొంచెం లేట్ అయిపోయింది. సో పర్లేదు, కానీ ఎటైనా సరే అటెండ్ అయితే కావాలి అక్కడికి. సో చూద్దాం. అండ్ బ్లాగ్ అయితే తీయలేకపోయినా వచ్చే దారిలో లేట్ అయిపోయిందని చెప్పేసి. సో డైరెక్ట్ పంజాగుట్టలో దిగిన తర్వాత కలుద్దాం. అండ్ నాయిస్ ఎక్కువ వస్తుంది, ఏమనుకోకండి. సో గైస్, లోపలికైతే వచ్చేసిన. అండ్ ట్రాఫిక్ చాలా ఉండే. అండ్ చూడొచ్చు, ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసి ఉండరు. టైటిలే యూనిక్ ఉంది, మూవీ ఇంకా యూనిక్ ఉంటుంది. సో స్ట్రైట్ వెళ్ళిన తర్వాత స్టెప్స్ పైకి ఎక్కి ఫస్ట్ ఫ్లోర్ అంట. సో డైరెక్ట్ పైకి వెళ్ళిన తర్వాత కలుద్దాం. అండ్ ఎక్కడో అర్థం కావట్లే. అండ్ వచ్చే ఉంటారు చాలామంది. సో ఐ థింక్ అన్ననైతే మీట్ అయ్యే ఛాన్స్ అవుతుంది ఈరోజు. సో డైరెక్ట్ పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాం. Thank you so much. This is Super Raja. Already తెలిసిన వాళ్ళు వచ్చిన వాళ్ళకు very thanks. తెలియని వాళ్ళకు చూస్తూనే ఉండండి. ఈవెంట్ అయిపోయారు మీకు మొత్తం సింగిల్ షాట్ లో 100 నిమిషాలు ఆపకుండా 1400 డైలాగ్స్ ఉంటారని ఫిక్స్ అయ్యా కాబట్టి అంత కష్టపడాల్సి వచ్చింది. That's why it has become a different film right now. And తెలంగాణ ఆందోళన కదా, ఇండియాలో ఎక్కడున్న తెలుగు ఆడియన్స్ ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసుంటారు. ఆ టైటిల్ నుంచి, నా జాకెట్ నుంచి, నా టీ షర్ట్ నుంచి, నేను చేసిన 50 cities ప్రమోషన్స్ ప్యాంప్లెట్ పట్టుకొని నా సినిమా చూడండి నుంచి మొత్తం డిఫరెంట్ గా ఉండండి. దట్స్ వై ద ఫిల్మ్ హ్యాస్ స్టూడ్ అవుట్ రైట్ నౌ. అండ్ మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ లాంటి వాళ్ళు వచ్చి ఇండియా వైడ్ థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. ఏ బ్యాక్గ్రౌండ్ లేని ఒక సూపర్ రాజా, అదేనమాట. ఉంటే ఒక ఫిల్మ్ మేకర్ ఒక సినిమా ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ వెళ్తారు. ఏ చీఫ్ గెస్ట్ కోసం అయితే ఒక ఫిల్మ్ మేకర్ కష్టపడి తపనతోటి సినిమా తీసాడు. ఏ చీఫ్ గెస్ట్ ని గుండెల్లో పెట్టుకొని 40 సంవత్సరాల సినిమా కెరీర్ పెడతాడు, సినిమా కెరీర్ లో ట్రావెల్ అవుతాడు. ఆ చీఫ్ గెస్ట్ వచ్చాడు. ఆ చీఫ్ గెస్ట్ నా మనసులో ప్రపంచంలో ఉన్న ప్రతి సెలబ్రిటీ కంటే చాలా గొప్ప, అతన్ని మించిన చీఫ్ గెస్ట్ కానీ సెలబ్రిటీ కానీ ప్రపంచంలో ఎవరు లేరు. ఆయన ఎవరంటే ఎవరో కాదు, ఈ ఈవెంట్కి వచ్చిన మీరే. సెలబ్రిటీ నాకు ప్రపంచంలో ఎవరు లేరు. The chief guest of this event is the Telugu audience. So you are the greatest people in the country. నాకు ఎవరు లేరు, మీరన్నారు. మనల్ని ఆపేవాడే పడలేడు, మనం పైన పడలేడు, మనమే అందరికంటే పైన. సూపర్ రాజా. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇష్టమైన బొమ్మ మంకి. ఈ సినిమాలో ఇంత అందమైన హీరోయింది చంద్ర పరంగి. 19 వస్తున్నాం, కడుతున్నాం. సో గాయ్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే చాలా బాగా జరిగింది. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి ఏంటంటే వీడియో పెట్టినుండే స్పెషల్ గెస్ట్ మీరు డైరెక్ట్ వచ్చిన తర్వాత చూపిస్తా, వచ్చిన తర్వాత చెప్తా ఇదని చెప్పి సస్పెన్స్ పెట్టినుండే. వెళ్ళిన తర్వాత గెస్ట్ ఎవరో గెస్ట్ చేయండి అని చెప్తే అందరు ఎవరు వస్తారు అని చెప్పి అందరు ఎంట్రీ సైడ్ చూస్తారు.
అయితే ఒకటేసారి ఒక సర్ప్రైజ్ ఏంటంటే నా ఆడియన్సే నా గెస్ట్లు మీరు అదని చెప్పి అన్నాడు. చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఏ హీరో అట్లా ట్రీట్ చేయడు, సో అట్లా చాలా బాగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే 100 minutes 1400 డైలాగ్స్ అండ్ విత్ వన్ సాంగ్ అందులోనే, అండ్ కట్స్ లేకుండా అది కూడా. సో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది థియేటర్లో చూడడానికి. అంటే యాజ్ అ డైరెక్టర్గా, యాజ్ అ యాక్టర్గా నాకు తెలుసు దాని వెనకాల ఎంత ఎఫర్ట్ ఉంటుందని చెప్పేసి. సో ఖచ్చితంగా ఇట్లాంటి యాక్టర్స్ని సపోర్ట్ చేద్దామని ఒక చిన్న ఇంటెన్షన్ తోటి అయితే వచ్చిన. దిల్సుఖ్ నగర్ నుంచి పంజాగుట్ట నుంచి ఇక్కడ 4 kilometers లోపలికి. అండ్ వచ్చేటప్పుడు అనుకున్నా చాలా లాంగ్ ఉంటుందేమో అనుకున్నా, అండ్ ఎక్కడెక్కడో తిరగాలి అదే అనుకున్నా. కానీ 4 kilometers అంటే నేను డైలీ మార్నింగ్ 15 kilometers నడుస్తా. అందులో ఇది ఒక 3-4 అంటే తక్కువనే, లైట్ నడుచుకొని వెళ్ళిపోవచ్చు. బట్ అది కాదు మ్యాటర్. ఎవరైనా సరే, కంటెంట్ క్రియేషన్స్ అయినా సరే, కంటెంట్ క్రియేటర్స్ అయినా సరే, ఒక మూవీ తీస్తున్నా సరే, ఎవరైనా సరే ఒకరు ఏదైనా స్టార్ట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా దాన్ని సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఒక సపోర్ట్ చేయకపోతే వాళ్ళు ఎంత డిస్కరేజ్ ఫీల్ అవుతారో నాకు తెలుసు. యాజ్ ఏ కంటెంట్ క్రియేటర్గా, యాజ్ ఏ యూట్యూబర్గా, యాజ్ ఏ డైరెక్టర్గా నాకు తెలుసు నేను ఎంత ఎఫర్ట్ పెట్టి ఎంత వీడియోస్ చేసినా, కొన్ని వీడియోస్కి రీచ్ వచ్చినా రాకపోయినా సరే మళ్ళీ చేస్తూనే ఉండాలి మేము కూడా. సో చాలామంది వచ్చారు, ఎక్స్పెక్ట్ చేయలేదంట సూపర్ రాజా అని అంటుండో. ఇట్లా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారని. ఏదో వచ్చి 5-10 minutes ఉండి వెళ్ళిపోతారు అనుకున్నా, కానీ చాలాసేపు నించురు. 1.5 hours ఆ సీట్ దొరకని వాళ్ళు కూడా నించొని ఉన్నారు. నేను నించొనే ఉన్నా, ఒక అంకుల్ లేచి బయటికి వెళ్ళిపోయింది. ఆయన వెళ్ళిపోతే ఇంక ఆయన ప్లేస్లో కూర్చున్న వీడియో తీసుకున్నా. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం మాటలు వినడానికి ట్రై చేసిన, ఎందుకంటే వీడియో తీసేది ఏమన్నా ఒక 5-10 minutes వీడియో తీసుకున్నా మనకి ఎంతసేపు పెట్టుకుంటాం యూట్యూబ్లో అని పెట్టుకుంటే ఏం చేస్తాం వీడియో పెట్టుకొని విన్నాం అనుకో, ఇన్స్పైర్ అవుతాం మనం కూడా. ఎందుకంటే మనకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు, ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు. సో ఆల్మోస్ట్ 20 lakhs బడ్జెట్ అని అన్నాడు ఎస్టిమేటెడ్, అంటే రఫ్లీ చెప్పిండు 20 lakhs బడ్జెట్ అంట. అండ్ ఇంకొక థింగ్ వచ్చేసి ఏంటంటే 2 years అంట. 2 years నుంచి కష్టపడుతుంటే 1400 డైలాగ్స్ అంటే, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ నేనే చెప్తా. ఇప్పుడు లాస్ట్ టైం మేము ఈ టైంకి మేము ఏం సాంగ్ అది దేవరా సాంగ్ అయితే షూట్ చేస్తున్నాం, ఫియర్ సాంగ్. అందులో నందుగాంధీ ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది స్టార్టింగ్లో, సడన్గా షోల్డర్ దాకా ఒక ఎక్స్ప్రెషన్ కోసం అని చెప్పేసి జస్ట్ కట్ చేస్తేనే నాకు పిచ్చెక్కిపోతుంది. అంటే ఒక్కోసారి వద్దురా టేక్ వద్దురా వేరే వేరే ఏమన్నా సీన్ పెట్టుకుందాము అది అని చెప్పి అనిపిస్తుంది. కానీ అట్లాంటిది ఆయన ఫిక్స్ అయిన డైరెక్టర్ ఆయనే కాబట్టి, సూపర్ రాజ్ అన్ననే కాబట్టి, ఆయన మైండ్లో ఫిక్స్ అయిన విజువలే ఆయనకు కావాలని చెప్పేసి దగ్గర 20-30 times రీషూట్ అయినాయంట. ఆల్మోస్ట్ 1400 డైలాగ్స్ అది అని చెప్తే ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి నాకైతే. అంటే యాజ్ ఏ డైరెక్టర్గా ఐ నో ద పెయిన్. సో అది. అండ్ ఇంకా మా ఫ్రెండ్స్ని కూడా తీసుకొద్దాం అనుకున్నా, బట్ వాళ్ళు వేరే వర్క్లో బిజీగా ఉన్నారు అండ్ ఎవరు రాలేకపోయారు. సో నేను ఒక్కనైతే వచ్చిన. ఏముంది, ఒక మంచి పని కోసం ఒక్కరు వెళ్ళినా చాలు, 10 మంది వెళ్ళినా చాలు. ఇంకోటి ఏంటంటే September 19th మూవీ అయితే రిలీజ్ అవబోతుంది. వెనస్డే రోజు చెప్తారంట మూవీ ఏ థియేటర్స్లో రిలీజ్ అవుతుందని చెప్పేసి. సో ఖచ్చితంగా మూవీకి అయితే నేను ఒక 5 to 10 times వెళ్ళడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నార్మల్ బిలో యావరేజ్ మూవీస్కి మనం 200-300 పెట్టి పోతాను నేనైతే. సో 150 rupees హైయెస్ట్ టికెట్ ప్రైస్ ఈ మూవీకి అయితే అని చెప్తుండు. అందరికీ ఎఫోర్డబుల్ ఉండేటట్టు పెట్టినా అని చెప్పేసి. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అండ్ తెలిసిన దాంట్లో, మీకు కూడా తెలిసిన దాంట్లో ఎవరైనా ఫిలిం సైడ్ వెళ్ళినా, యాక్టింగ్ సైడ్ వెళ్ళినా ఖచ్చితంగా వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు కానీ డిస్కరేజ్ చేయకండి ఎప్పుడైనా. ఎందుకంటే లాస్ట్ ఒక 3 weeks నుంచి చాలా డిస్కరేజ్ ఫేస్ చేస్తున్నాను నేను. అంటే చూస్తున్నా నా చుట్టూ ఉన్న వాళ్ళే డిస్కరేజ్ చేసుకుంటూ మాట్లాడుతుంటే ఎందుకు అని చెప్పేసి లాస్ట్ మంత్ వీడియోస్ మంచిగా వచ్చినాయి, ఈ మంత్ వీడియోస్ రాలేదు ఐ నో. సో ఇప్పటి నుంచి మళ్ళీ వీడియోస్ వస్తాయి. ఒక్కనున్నా మేము వ్లాగ్ చేసుకుంటా. అండ్ ఎంత హ్యాండ్ పెయిన్ అవుతుంది తెలుసా, ఆ నుంచి వీడియోగా నడుచుకొని వచ్చి ఆల్మోస్ట్ 5 to 6 minutes అవుతుంది అనుకుంటా ఇది మాట్లాడి. హ్యాండ్ పెయిన్ అవుతున్నా సరే వ్లాగ్ అయితే తీస్తూనే ఉంటా. అండ్ నాకు ఉంది, పొటెన్షియల్ ఉంది, కాకపోతే డిస్కరేజ్ చేసినట్టు మాట్లాడదు ఎవరు ముందలైనా. సో అదొకటి నేనైతే పట్టించుకోను. బట్ ఎక్కడో లోపల అనిపిస్తుంటుంది కదా, ఎందుకు ఇంతగానో అంటుంటే మనం ఏం చేయలేము అన్నట్టు బాధతోటి 2 weeks నుంచి ఆగిపోతున్నా. బట్ ఖచ్చితంగా కొట్టాలి. నాకు అయినా వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు మారుతుంటే ఇద్దరం ఇంత కష్టపడ్డాం, ఇంత అయింది అది అని చెప్తుంటే నాకైతే శ్రీకర్ గారు గుర్తొచ్చిండు. ఏదో ఒక రోజు నేను శ్రీకర్ గారు అదే ప్రసాద్ ల్యాబ్స్లో ఇంకా పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టుకొని నేను వాడు మేము షూట్ వెనకాల పడ్డ కష్టం మొత్తం చెప్పుకోవాలనిపిస్తుంది నాకైతే. నాకు శ్రీకర్ గారు గుర్తొచ్చిండు వెంబడే ఆయన పక్కన వాళ్ళ ఫ్రెండ్ని చూస్తే. అండ్ ఇంకా ఉన్నారు, శ్రీకర్ గారు ఉన్నాడు, గౌతమ్ గారు ఉన్నాడు. గట్టిగా కొడతాం ఈసారి, ఏదైనా పర్లేదు. ఇన్ కేసు మేము కొట్టిన దాన్ని ఒకవేళ మేము తీసిన దాన్ని ఒకవేళ హిట్ కాకున్నా సరే మళ్ళీ తీస్తాం, ఇంకా తీస్తూనే ఉంటాం. ఏదో ఒక్కరోజైనా మీకు నచ్చుతాం కదా మేము వీడియో చేసుకుంటా.
అప్పటి వరకు కొంచెం సపోర్ట్ చేయండి. మీకు కంటెంట్ నచ్చకపోతే సపోర్ట్ చేయకండి, ఎవరు ఓపెన్గా చెప్తున్నా. అండ్ ఇప్పటికే లేట్ అయిపోయింది అండ్ హ్యాండ్ కూడా పెయిన్ అవుతుంది. డైరెక్ట్ ఇంకా వెళ్ళిపోదాం. అండ్ ఐ హోప్ ఇక్కడి వరకు మీరు ఈ వీడియో చూసుంటే మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ వేసుకోండి, నచ్చకపోతే ఒక డిస్లైక్ వేసుకోండి. కానీ ఖచ్చితంగా సూపర్ రాజా అన్న మూవీని అయితే థియేటర్లో చూడండి ఖచ్చితంగా. ప్లీజ్, ఇది ఒక చిన్న రిక్వెస్ట్. నేను నా వీడియో కూడా రిక్వెస్ట్ చేయను, జస్ట్ చెప్తుంటా చూడండి అని చెప్పేసి, ప్లీజ్ అని మాత్రం రిక్వెస్ట్ చేయను. కానీ ఈ ఒక్క దాన్ని మాత్రం మీరు మూవీ థియేటర్లో అయితే ఖచ్చితంగా చూడండి. చాలా అంటే చాలా ఎఫర్ట్స్ పెట్టి తీసిండు. మిడిల్ క్లాస్ వాడు ఒక సినిమా తీసి థియేటర్లో రిలీజ్ చేస్తుందంటే మామూలు మాట కాదు అది. సో ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి సూపర్ రాజా మూవీని అయితే చూడండి. అండ్ ఇంకా చాలా మాట్లాడాలి. అండ్ మన యూట్యూబ్ గురించి కానీ, మన స్ట్రగుల్స్ గురించి కానీ, షూట్ బ్యాక్ సైడ్ ప్రతి ఒక్క దాని గురించి మాట్లాడేది ఉంది. అండ్ 3K సబ్స్క్రైబర్స్ అయిపోయారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ హోప్ ఇక్కడ వరకు వీడియో చూస్తే మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అండ్ మరిన్ని వ్లాగ్స్తో మీ ముందుకు మళ్ళీ వస్తా. ఇంకా కొత్తగా నేర్చుకుంటున్నాను నేను కూడా ఎలా చేయాలి అని చెప్పేసి. సో థ్యాంక్ యూ సో మచ్. టాటా, సీ యూ, బాయ్, టేక్ కేర్, లవ్ యూ. అండ్ త్వరలో మీకు సర్ప్రైజ్ ఉంది, నెక్స్ట్ వీడియోలో చెప్తా. బాయ్.